హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తడి రాజశేఖర్. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో సిపిఐ ఆధ్వర్యంలో ప్రచార పాదయాత్ర నిర్వహించారు. బస్ డిపో నుంచి కొత్త బస్టాండ్ వరకు సాగిన ఈ యాత్రలో సిపిఐ జిల్లా కార్యదర్శి చెన్న విశ్వనాథం పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని, ధరల నియంత్రణ, ఉద్యోగాల కల్పన, రైతులకు కనీస మద్దతు ధర, కార్మిక హక్కుల పరిరక్షణ వంటి డిమాండ్లపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 6 నుంచి 14 వరకు జిల్లా వ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ పిలుపు మేరకు నమస్కారం. మెట్పల్లిలో గత 8 సంవత్సరాలుగా జనరల్ మెడిసిన్ మరియు గైనకాలజిస్ట్ వైద్య సేవలను అందిస్తున్న శ్రీ సురక్షలో ఇప్పుడు ఆర్థోపెడిక్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. నిన్నటి నుంచి అంటే 6 నుంచి 14 వరకు దేశవ్యాప్తంగా ప్రచార జాతరను ప్రారంభించడం జరిగింది. ఈరోజు నిన్న కొరుట్ల మెట్పల్లి తద్వారా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ప్రచారం కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఈ భారతదేశంలో కేంద్రంలోని బీజేపీ నరేంద్ర మోదీ అధికారంకి 3వసారి వచ్చిన తర్వాత కూడా మరి విపరీతమైనటువంటి పాలనను హామీలను మర్చిపోయి మరి అధికారులు ఏదైతే ప్రజాప్రతినిధులంతా కూడా వాళ్ళ రాజకీయం కోసమే చేస్తుంది తప్ప వారు ప్రజల సమస్యలు పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈ ప్రజల సమస్యలు పట్టించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ ప్రచార జాతర జరుగుతుంది. ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఏంటంటే ఈ భారతదేశంలో మరి స్వతంత్రం రాకముందప్పటి నుంచి 44 కార్మిక చట్టాలుంటే దాన్ని తొలగేసి 5 కోడుగా విభజించి కార్పొరేట్ శక్తులకు ప్రైవేటీకరణ చేస్తూ దీన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. అయితే ఈ 5 కోట్ల విభజిస్తే ఇది ఎవరికి అనుకూలంగా ఉంటుందంటే ప్రైవేట్ శక్తులకు, ఏవైతే అదాని అంబానీ వంటి శక్తులకు ఇవి ఉపయోగం ఉంటాయి. ఈ చట్టాలు నిర్వీర్యం చేస్తే పని భద్రత ఉండదు, మరి వాళ్ళకు ఆ బీమా సౌకర్యం ఉండదు, పిఎఫ్ ఉండదు, మరి వారి అనేక హక్కులని సంక్షేమ పథకాలన్నీ నిర్వీర్యం చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి 44 చట్టాలు కొనసాగించాలని కూడా ఈ యొక్క పార్లమెంట్లో మరి ఉద్యమం కొనసాగుతూ ఉంది. ఈ దశలో మరి ప్రభుత్వం ఈ యొక్క అసంఘటిత రంగంలో ఉన్నటువంటి బీడీ కార్మికులు, హమాలి కార్మికులు, మరి అంగన్వాడీ వర్కర్సు, మధ్యాహ్న భోజన కార్మికులు, మరి భవన నిర్మాణ కార్మికులు, ఇతర ఆశా వర్కర్లు, అనేక రంగాల్లో పనిచేసే కార్మికులకు ఎవ్వరికి కూడా సమగ్రమైన చట్టం లేదు, సంక్షేమ బోర్డు లేదు, వాళ్ళకి హక్కులు లేవు. ఈ బోర్డు కావాలని చెప్పి దేశవ్యాప్తంగా పోరాటం చేసినా కూడా ఒక్కసారి కూడా మరి ఈ 18 సార్లు మేము దేశవ్యాప్త సమ్మెలు చేసినా కూడా ప్రభుత్వం పట్టించుకోనందునే మేము మార్పు కావాలా, ఈ ప్రభుత్వం మారాలని చెప్పి కూడా మేము ప్రచారం చేస్తూ ప్రజలను చైతన్యం చేస్తూ సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ ప్రోగ్రాంకి పిలిపించడం. 1న దేశవ్యాప్తంగా మొత్తం ఢిల్లీకి వెళ్ళి 1వ తారీఖు నాడు మరి జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ రామ్లీలా మైదానంలో మరి పిలిపించడం. ప్రజలందరూ కూడా తల్లి రావాలని చెప్పి మేము మరోసారి పిలిపిస్తున్నాం. ఇది ఏంటంటే ఈ యొక్క ప్రజల హక్కులను ఏదైతే ఇప్పుడు చూస్తున్నాం, మొన్న ఉప ఎన్నికలు జరిగితే బీజేపీ గవర్నమెంట్ 3 సీట్లలో ఓడిపోయింది అంటే అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్ వాళ్ళు ఉన్న కాడనే ఓడిపోయారు అంటే దీన్ని మార్పు కోరుతూ ఉన్నారు అని చెప్పి మేము అడుగుతున్నాం. ప్రధానంగా ఈ యొక్క హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం. అందరికీ బీమా సౌకర్యం ఉండాలా, అందరికీ పిఎఫ్ ఉండాలా, అందరికీ పెన్షన్ చట్టం అమలు చేసి పెన్షన్ పెంచాలా, అందరికీ కూడా పరిభద్రత ఉండాలా, సంక్షేమ పథకాలు ఉండాలని ప్రధానమైన డిమాండ్లు కార్మిక రంగం వైపున కూడా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. దీన్ని కూడా ఈ యొక్క సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాం, ప్రజల్ని చైతన్యం చేస్తున్నాం. మరి ఇప్పటికి కూడా ప్రభుత్వం ముందడికి రాకపోతే రానున్న రోజులలో ప్రభుత్వాన్ని మార్పేసడానికి అన్ని పార్టీలు ఒక్కటి కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వ్యాప్తంగా ప్రజా జాతరలో భాగంగా మెట్పల్లిలో ప్రారంభించడం జరిగింది. మెట్పల్లి నుండి పాదయాత్రగా వెళ్ళి ప్రజలలో చైతన్యం తేవాలనే ఉద్దేశంతో మా రాష్ట్ర నాయకత్వం చెప్పిన పిలుపు మేరకు ఈరోజు మెట్పల్లిలో నిర్వహించుకుంటున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తున్న సందర్భంగా ప్రజలకు తెలియజేయాలని ఒక దృఢ సంకల్పంతో మేము ఈ యాత్ర ప్రారంభించడం జరిగింది. మోడీ గారు ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు నిత్యావసరాలు ఏవైతున్నాయో గ్యాస్ కానీ నిత్యావసర వస్తువులు కానీ విపరీతంగా పెంచుతూ ప్రజలపై భారం వేస్తున్నాడు. దీన్ని ప్రజలలో తీసుకుపోయి ఎందుకు ఇది ఇలా చేస్తున్నా అన్న ఉద్దేశంతో ప్రజలకు చైతన్యపరచడానికి ప్రజాయాత్ర ప్రయత్నం. ఇది ఏంటంటే మొన్న చూసినాం ఢిల్లీలో మన కేంద్ర ప్రభుత్వం ఎంత మొండి వైఖరి ఉంది విద్యార్థుల మీద, అది అందరూ కూడా మనం ముక్త ఖండంతో ఖండించాలి. దీనికి
బాధ్యత వహిస్తూ కూడా మన రాష్ట్ర క్షమాపణ చెప్పి ప్రతి యువతకు ఉద్యోగాలు కల్పించేటట్టు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం.